అందరికీ నమస్తే. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష జ్ఞాని, ప్రవచన శిరోమణి బ్రహ్మశ్రీ డాక్టర్ కందాడై మురళీకృష్ణమాచార్యులు మనతో ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, ఈ డిసెంబర్ మాసంలో కుంభరాశి వాళ్ళ గురించి అసలు వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది, వాళ్ళకి ఎలాంటి పరిహారాలు ఉండాలి, శని కూడా వాళ్ళకు కూడా ఎక్కువగా పనులు జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే లేదు. ఈ కుంభరాశి వాళ్ళకి ఈ డిసెంబర్ నెలలో ఎలా ఉండబోతుంది? కుంభరాశి వారికి కూడా ఏలినాటి శని ప్రభావం అనేటువంటిది మొదలైంది. కాకపోతే ఇప్పుడు ఉండేటువంటి కుంభరాశి వారందరూ కూడా వారి మానసిక స్థితి ఎలా ఉంది అంటే, చాలా మంది మాకు ప్రస్తుతం పీరియడ్ బ్రహ్మాండంగా నడుస్తుంది, టైం బాగా ఉంది, మేము అనుకున్న పనులన్నీ అవుతున్నాయి, మాకు ఎదురు లేదు అనేటువంటి భావనలో ఉన్నారు. అంటే ఇదంతా కూడా తుఫాను ముందరి ప్రశాంతత లాగా మనం భావించాలి. అంటే ఇది అందరికీ మళ్ళీ ఒకసారి అందరికీ జరుగుతుంది అనేది కాదు, కానీ ఇప్పుడు కరోనా వచ్చినప్పుడు కరోనా అందరికీ వస్తుందని కాదు, కానీ లాక్డౌన్ పెట్టినప్పుడు కరోనా రాదు, నాకు ఏమీ కాదు అనేటువంటి ధైర్యం ఉండేటువంటి వాడు కూడా ఇంట్లోనే లాక్డౌన్ చేసుకున్నాడు తనంతాన్ని. అంటే ఇది ఒక సూచన. రేపు రాబోయే కాలంలో కుంభరాశి వారికి కొంచెం విపత్కర పరిస్థితులు, అంటే జాతక పరంగా కొంచెం ఇబ్బంది కలిగేటువంటి స్థితిగతులు కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండడంలో, అంటే ముందు తెలుసుకొని జాగ్రత్తగా ఉండడంలో తప్పేమీ లేదు. ఇప్పుడు కనిపిస్తున్నదంతా కూడా పై మెరుగులే, లోపల ముప్పు అనేటువంటిది మూసుకొస్తుంది. సో దాని నుంచి మనం బయటపడాలి అంటే మన జాగ్రత్త మనం పడాలి. ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే, శనిగ్రహం అనేటువంటిది కొంచెం కాదు చాలా వ్యతిరేకమైనటువంటి పవనాలు వీస్తున్నాయి. ఎప్పుడు ఆయన అటాక్ చేస్తాడు, దాడి చేస్తాడు అనేటువంటి సంగతి ఎవరు కూడా ఊహించలేనటువంటి స్థితి కనపడుతుంది. అలాగే రెండవది ఏంటంటే, రాహు కూడా ఆయన తన ఉండేటువంటి స్థానం మారినందువలన కూడా కుంభరాశి వారికి ఇబ్బంది కలిగేటువంటి సూచనలు కనపడుతున్నాయి. కాబట్టి మీరు ఏం చేయాలంటే, కుంభరాశి వారు ఏం చేయాలంటే, వారి ఇష్టదైవం, అంటే నన్ను అడిగారు అనుకోండి, నేను హనుమంతుడిని ప్రార్థించండి లేదా రాముడిని ప్రార్థించండి అని చెప్తాను. నాకు రాముడు కాదండి, నాకు హనుమంతుడు కాదండి, నేను గణపతిని ప్రార్థిస్తాను, లేదా నేను శివుడిని ప్రార్థిస్తాను, లేదా నేను ఇంకొక దైవాన్ని ప్రార్థిస్తాను. మీ ఇష్టదైవం ఏ దైవం అయితే మీకు ఇష్టమో, ఏ దైవం మీదైతే మీకు నమ్మకం ఉందో ఆ దైవాన్ని ప్రార్థించే పద్ధతిని కొంచెం మార్చుకుంటే ఆ దైవం యొక్క అనుగ్రహం అనేటువంటిది సంపూర్ణంగా కలుగుతుంది. అంటే సంపూర్ణంగా దైవానికి పూజ చేసే పద్ధతి మారిస్తే అనుగ్రహం ఎలా కలుగుతుంది అంటే, నాకు డబ్బులు కావాలి అని మనం వెళ్ళి తండ్రిని అడుగుతాం. అంటే మనం అడిగే పద్ధతి, నాకు డబ్బులు కావాలి అంటే సరే అంటాడు. స్వతంత్రంగాను అడగొచ్చు, గౌరవ భావంతోనూ అడగొచ్చు. అడిగే విధానం, నాకు డబ్బులు కావాలి, నాకు ఎప్పుడు కావాలి, రేపేళ్ళునైనా పర్వాలేదు, అంటే అంత అర్జెన్సీ లేదు అని అర్థం. నాకు డబ్బులు కావాలి అంటే ఎప్పుడు కావాలి, అంటే ఎంత తొందరగా అయితే అంత తొందరగా కావాలి, అంటే ఇక్కడ కూడా కొంచెం టైం ఇచ్చాం. మూడోది, నాకు ఇప్పుడు నాకు డబ్బులు కావాలి అంటే ఎప్పుడు కావాలి, ఇప్పుడే కావాలి, అర్జెన్సీ అంటే నాకు ఇప్పుడే. ఇప్పుడు నాకు ఇప్పుడు కాకపోతే నువ్వు తర్వాత ఇచ్చినా నాకు ఉపయోగం లేదు అన్నట్టుగా నాకు ఇప్పుడే కావాలి. ఇస్తావా చేస్తావా? స్పాట్ అంటే ఎంత కావాలి, ఎంతో కొంత కావాలి, ముందైతే కావాలి, అంటే సమ్ ఎక్స్ అమౌంట్ కావాలి, అంత ఎక్స్ అమౌంట్ లేదులే కానీ ఇంత అయితే నీకు ఇమ్మీడియట్గా ఇవ్వగలుగుతాను, మిగతా అమౌంట్ కొంచెం సమయం కావాలి అంటే నాన్నవాడు. సరే ముందు తీస్తే ఏంటి, ఊపిరి తీసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ముందు ఇచ్చినటువంటి మొత్తం తీసుకొని వెళ్ళి అప్పు ఇవ్వాల్సిన అప్పు తీర్చుకోవాల్సిన అప్పు తీర్చేసి బాబు ఇది తింటుంది, ఓ 2 రోజులు 2 రోజుల తర్వాత మళ్ళీ ఇస్తాను, వాడు 2 రోజులు సైలెంట్ గా ఉంటాడు. సో ఇప్పుడు మీరు పరమాత్మను ఎలా అడగాలంటే, మీ ఇష్టదైవాన్ని ఎలా అడగాలి, నాకు ఇప్పుడే కావాలి అని అడగాలి, నాకు ఇప్పుడే రక్ష కావాలి. గజేంద్ర మోక్షం స్టైల్లో అడగాలి. నువ్వు తప్ప, మీరు చెప్పినట్టుగా నీవు తప్ప ఇదంబరం మీరు నాకు ఇప్పుడే కావాలి. నువ్వు రేపు ఎల్లుండి తర్వాత వారం తర్వాత నాకు తెలీదు, వారం తర్వాత నువ్వు ఇచ్చేది నువ్వు ఇద్దువు కానీ ఏమేం చేయాలో చెప్తూ కానీ ముందు ఎప్పుడది నేను మనశ్శాంతిగా ఉండి ప్రశాంతంగా ఉండి నాకు ఏకాగ్రత లగ్నం చేసినప్పుడు నువ్వు చెప్పింది నేను వినగలుగుతాను, నువ్వు చెప్పింది నేను చేయగలుగుతాను. కానీ నేను ప్రస్తుతం ఉండేటువంటి పరిస్థితుల్లో నాకు అటువంటి అవకాశం లేదు కదా, కాబట్టి నాకు ఇప్పుడే కావాలి అని గట్టిగా అడగండి. అంటే గట్టిగా అడగండి అని ఎందుకు చెప్తున్నాను అంటే, దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు పెద్దలు చెప్తారు, గుడికి వెళ్ళడం అనేటువంటిది చాలా మందికి స్టైల్. అంటే గుడికి వెళ్ళాలి కాబట్టి వెళ్తుంటారు, దేవుడికి దండం పెట్టుకోవాలి కాబట్టి పెట్టుకుంటుంటారు. దండం పెట్టుకున్నప్పుడు కూడా చూపు దృష్టి అనేటువంటి దేవుడి పైన ఉంటుందా అంటే ఉండదు, ఆ చుట్టూ పరిసరాల మీద ఉంటుంది. దేవుడికి చేసిన నగల మీద ఉంటుంది, ఆయనకు చేసిన అలంకారం పైన ఉంటుంది, గుడికి వచ్చిన వాళ్ళు ఎలాంటి అలంకారం చేసుకున్న దాని మీద ఉంటుంది, ఏ ప్రసాదం పెడుతున్నారని దాని మీద ఉంటుంది. తర్వాత అక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఒక దగ్గర కూర్చోవడానికి కూడా ఓపిక ఉండదు. వచ్చామా, టైం చూసుకున్నామా, ప్రదక్షిణ చేసామా, వెళ్ళిపోయామా. కాబట్టి అలా చేస్తే పరమాత్మ దగ్గరికి అందరూ అలాగే వస్తారు. మరి నేనని ప్రత్యేకంగా ఎలా తెలియాలి అంటే, పరమాత్మని మనము 2 రకాలుగా చూడాలి. ఒకటి, ఆయనకు పూజ చేసేటప్పుడు ఆయన బిడ్డలాగా చూడాలి, ఆయన ఏదైనా అడిగేటప్పుడు తండ్రిలాగా అడగాలి. మనం కామన్ ఇక్కడ పరమాత్మనే మనము
చూసే విధానము, పూజ చేసే విధానంలో, ప్రార్థించే విధానంలో చిన్న మార్పు. పూజ చేసేటప్పుడు చిన్న పిల్లవాడికి ఎలాగైతే మనం జాగ్రత్తలు తీసుకుంటామో అంతగా జాగ్రత్తలు తీసుకొని చేయాలి. అంటే ఇంకా చక్కగా చెప్పాలంటే మీకు ఒక్క చిన్న మాట చెప్పి ముందుకు వెళ్దాము. అభిషేకం చేయించేటప్పుడు మా నాన్నగారు చెప్పేవారు, అభిషేకం చేయించేటప్పుడు స్వామికి నీళ్లు, చల్లనీళ్లు తీసుకొచ్చి పోయడమో వేడి నీళ్లు తీసుకొచ్చి పోయడమో కాదు. చిన్నపిల్లోడు ఆయన. చల్లనీళ్లు పోస్తే చలికి తట్టుకోవద్దు, వేడి నీళ్లు పోస్తే చర్మం కాలిపోతే. అందుకని ఎలా అంటే చిన్నపిల్లవాడికి తల్లి స్నానం పోసేటప్పుడు ఒళ్ళో పడుకోబెట్టుకొని నీళ్లు, వేడి నీళ్లు, అది చూసి చల్ల నీళ్లు అవన్నీ కలిపి గోరువెచ్చలుగా చేసి అవి దాంట్లో చేయి పెట్టి చూసి తన ఒంటి మీద వేసుకొని ఒక్క చుక్క తీసుకొచ్చి వాడు పొట్ట మీద వేసి, పిల్లవాడి పొట్ట మీద వేసి వాడు ఎలా రియాక్ట్ అవుతున్నాడో చూసి ఈ వేడిని వీడు తట్టుకోగలుగుతున్నాడు. అంత జాగ్రత్త తీసుకొని అభిషేకం చేయాలి. అంటే స్వామికి అభిషేకం చేసేటప్పుడు, పూజ చేసేటప్పుడు చిన్న పిల్లోడికి ఎలా చేస్తామో అలా చేయాలి. అంత జాగ్రత్తగా, అంత శ్రద్ధగా, అంత ఇష్టంగా చేయాలి. అలాగే అడిగేటప్పుడు తండ్రి కాకపోతే ఎవరు అడుగుతా నేను? నాకు అధికారం ఎవరిపైన ఉంటుంది? నాకు జన్మనిచ్చిన వాడి మీద నాకు అధికారం. తల్లి దగ్గర, తండ్రి దగ్గర నా అధికారము, నా స్వాతంత్రము. నేను అడుగుతాను, గట్టిగానే అడుగుతాను, నాకు ఇస్తావా లేదా? కాబట్టి పరమాత్మ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా నాకు పొలాంది కావాలని గట్టిగానే అడగాలి. కాకపోతే మనకి ఏంటంటే దేవుడు అంటే భయం. వాళ్ళు రేపు ప్రపంచంలో అందరూ కూడా ఏం చేస్తున్నారు? దేవుడు అంటే భయపట్టే వ్యక్తిలాగా చూపిస్తున్నారు. వ్యక్తిలాగా కూడా కదా, శక్తిలాగా చూపిస్తున్నారు. తలనీళ్ళు ఇవ్వకపోతే పాపము, మీసాలు ఇవ్వకపోతే ప్రాబ్లము, లేకపోతే చెవులు కుట్టించుకోకపోతే ప్రాబ్లము, నిలువు దోవుడు ఇవ్వకపోతే ప్రాబ్లము, కొబ్బరికాయ కొట్టకపోతే ప్రాబ్లము, ఏదైనా మొక్కుకున్నది తీర్చకపోతే దోషం. దోషము అడిగిన చెప్పిన మాట తీర్చకపోతే దేవుడికి కోపం వచ్చి నాకు కోపం వస్తే నాకు దేవుడికి తేడా ఏంటి? అయినా దేవుడు అంటే భయం ఉండాలా, భక్తి ఉండాలా? భక్తి ఉండాలి. భయం ఎందుకు? ఇవ్వలేదు, నాతో కుదరలేదు, నాకు అవ్వలేదు, అయితే ఏంటి? తండ్రి దగ్గరికి వెళ్ళామండి. తండ్రికి మాట చెప్పాను. ఉద్యోగం చేసేటప్పుడు తండ్రికి ఉద్యోగం మొట్టమొదటి జీతం తీసుకునేటప్పుడు నేను తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్న నాకు ఉద్యోగం ఈరోజు ఫస్ట్ జీతం వస్తుంది, నీకు ఏం కావాలి అని అడిగి, నాకేమొద్దు నాన్న అంటాడు. చాలా మంది మానసిక బలహీనులుగా తయారవుతారు. అంటే మన బలహీనులుగా తయారు చేస్తున్నారు. ఈ సొసైటీ అనేటువంటిది, మన సమాజం ఏం చేస్తుంది అంటే భగవంతుడు అంటే ఒక శక్తిలాగా చూపిస్తోంది. అంటే ఒక భయంకరమైనటువంటి శక్తిలాగా చూపిస్తుంది, టెర్రరిస్ట్ లాగా. నువ్వు పలానా కోరిక మొక్కుకున్నావా, తీర్చకపోతే జరుగుతుంది. కానీ దేవుడి విషయంలో అలా జరగదు. నువ్వు మాట ఇచ్చావు, ఆయన అడగల. తలనీళ్ళు ఇస్తాను నువ్వు చెప్పావు, చేతనైతే ఇవ్వు, లేకపోతే లేదు. అంతే. అలాగే నాకు కష్టం వచ్చింది, పోయి అడుగుతా నేను. అంటే దేవుడితో ఏం చేయాలి? కమ్యూనికేషన్ గ్యాప్ డెవలప్ చేస్తాం. అలాగే ఈ కుంభరాశి వారు కూడా ఈ రాబోయే కాలం కొంచెం గడ్డు కాలం కాబట్టి మీరు మనుషులతో కంటే కూడా పరమాత్మతో ఎక్కువ కాలం గడపండి, ఎక్కువ మాట్లాడండి. అంటే మాట్లాడుతుంటే ఆయన మాట్లాడతాడా? ఆయన కూడా మాట్లాడతాడు. మీరు ఆయన దగ్గర కూర్చోండి, మీకు వచ్చిన కష్టం ఆయనకు చెప్పండి. మీరు నాకు ఎలా చెప్తారు అంటే మీ నాన్నగారికి ఎలా చెప్తారో, మీ స్నేహితులకి ఎలా చెప్తారో, అలాగే స్వామిని కూడా మా తండ్రిని భావించండి, స్నేహితులను భావించండి, సోదరులను భావించండి. త్రికరణ శుద్ధిగా ఆయన మనసులో కూర్చోండి, చెప్పండి, స్వామి నాకు పలానా ఇబ్బంది వచ్చింది, దీనికి సొల్యూషన్ ఏంటి అని అడిగాను. ఆయనే చూపిస్తాడు. నేనే ఉదాహరణ. ఎన్నిసార్లు అడిగాను ఆయన, నా కోసం కాదు, పక్క వాళ్ళ కోసం అడిగాను. పక్క వాళ్ళకి పలానా సమస్య వచ్చింది, స్వామి ఏం చేయమంటావు అని అడుగుతాను. నాకు మార్గం చూపిస్తాడు ఆయన. ఎలా చూపిస్తాడు? ప్రత్యక్షమయ్యి నాయన ఏ వరం కావాలో కోరుకో అండు. అంటే మార్గం ఎలా చూపిస్తాడు అంటే ద్వారాలో చూపిస్తాడు. అవకాశాలు మీలాంటి వాడు వస్తారు. మీరు వచ్చినప్పుడు ఒక మాట అంటారు, ఓహో దీనివల్ల ఇది జరుగుతుంది కదా, ఓహో ఇక్కడి నుంచి వచ్చింది ఈశ్వర్ వాయిస్, స్వామి వాయిస్ తేజ గారి దగ్గర నుంచి వచ్చింది, ఓ స్వామి వాయిస్ సినిమాలో చూసే హీరో గురించి వచ్చింది, లేదా విలన్ చెప్పే డైలాగ్ గురించి వచ్చింది, లేదా సినిమా పాటల గురించి వచ్చింది, లేదా ఏదో భగవంతుడి కీర్తనలో వచ్చింది, ఇంకెవరో గురువు గారు చెప్పినటువంటి మాట వల్ల వచ్చింది, లేదా మనం సరదాగా కూర్చొని పిల్లలందరితో కూర్చొని మాట్లాడుతుంటే చంటి పిల్ల, చిన్న పిల్ల, ఇంట్లో అందరికంటే చిన్న పాప మనకేదో ఒక సరదా ఒక మాట చెప్తుంది. అది కూడా మనకు ఒక సూచన లాగా, సంకేతం. సూచన అనేటువంటిది ఎక్కడి నుంచైనా రావచ్చు, ఎలా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. నీవు దాన్ని తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. అంటే నీవు ముందు పరమాత్మ దగ్గర ఆ కమ్యూనికేషన్ అనేటువంటిది, ఆ సంభాషించడం అనేటువంటిది నేర్చుకోవాలి. కుంభరాశి వారికి అంటే ఇప్పుడు మొదలవుతుంది, రేపు జనవరి నుంచి మొదలైంది. అంటే ఒక 4-5 సంవత్సరాల పాటు వీరికి అన్ని రకాలైనటువంటి ఇబ్బందులు కలిగే సూచనలు కనపడుతున్నాయి. కాబట్టి అటువంటి ఇబ్బందులు తొలగించుకోవడం కోసం ఇప్పటి నుంచి ఇష్టదైవాన్ని ప్రార్థించండి, ఇష్టదైవంతో కమ్యూనికేషన్ పెంచుకోండి, దేవాలయాలకు, ఆ స్వామి ఎక్కడ ఉంటాడో ఆ పుణ్యక్షేత్రాలకు వెళ్ళండి. మీరు ఎన్నెన్ని సేవ చేయగలుగుతారో, కైంకర్యం చేయగలుగుతారో. కైంకర్యం అంటే మళ్ళీ లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మీ దగ్గర మీ స్థాయికి తగ్గట్టుగా స్వామికి ఏదో కైంకర్యం చేయండి, అభిషేకం చేయించండి, ఓ అర్చన చేయించండి, ఓ ప్రసాదం చేయించండి, ప్రసాదం మీ చేతి ద్వారా వితరణ చేయించండి, 10 మందికి లేనటువంటి వాళ్ళకి భోజనం పెట్టండి. మానవ సేవే మాధవ సేవ అన్నట్టుగా ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ భగవంతుడితో కనెక్షన్ పెంచుకోండి, ఆయనతో మాట్లాడుతూ ఉండండి.
కుంభరాశి వారు రాబోయే అన్ని కష్టాల నుంచి బయటపడేటువంటి మార్గాన్ని మీరు ప్రార్థించేటువంటి ఇష్టదైవమే మీకు ఖచ్చితంగా మార్గం చూపుతుంది. నన్ను అడిగితే నేను మళ్ళీ ఒకటే మాట చెప్తాను, తక్కువేమి వరకు రాముడు ఒక్కడుండు వరకు అనేటువంటి మాట. రాముడు ఒక్కడుంటే చాలు, నాకు ఏం అక్కర్లేదు. ఎందుకంటే నాకు రాముడు ఉంటే రాముడితో పాటు ఇతర ఇతర రఘునాథ కీర్తనం చేస్తాడు. కాబట్టి నేను ఒక రాముడినే నమ్ముతాను. నేను అంటే మిగతా దైవాలు నమ్మను కదా, మిగతా దైవాలు అన్ని ఆరాధన కూడా చేస్తాను. కానీ నాకు ఏదైనా కష్టం వస్తే నేను రాముడి దగ్గరికి వెళ్తాను, ఏదైనా మరీ కష్టం వస్తే హనుమంతుడి దగ్గరికి వెళ్తాను తప్ప నేను వేరే దైవం. అలాగే మీరు కూడా మీకు ఇష్టదైవం దగ్గరికి వెళ్ళండి. కుంభరాశి వారు రాబోయే కాలంలో వారికి కలిగేటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడం కోసం ఇష్టదైవారాధన చేయండి. మీ జాతకాన్ని కూడా అవకాశం ఉంటే ఒకసారి పరిశీలించుకోండి, పరిశీలించుకున్న తర్వాత పెద్దలు చెప్పినటువంటి పరిహారాలు ఏమైనా ఉంటే చేయండి. దానివల్ల రాబోయే కాలం అంతా కూడా ఒక డిసెంబర్ మాసమే కాకుండా రాబోయే కాలంలో కూడా కుంభరాశి వారు వారి జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించేటువంటి స్థితిని కలుగజేసుకోగలుగుతారు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు గురుగారు.